వెల్కమ్ టు వార్ అకాడమీ. ఇప్పటి వరకు 265 ఇండియన్ హిస్టరీ పీవైక్యూస్ కంప్లీట్ చేశాము. అవి ప్లే స్టోర్‌లో ఉన్నాయి. ఈనాటి వీడియోలో యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్‌లో మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయిన 20 ఎంసీక్యూస్ కవర్ చేశాము. కొన్ని క్వెషన్స్ రీడింగ్ టైమ్‌లో కూడా కన్‌ఫ్యూజ్ చేసే క్వెషన్స్ అడిగారు. ఇక్కడ క్వెషన్‌కు ఆన్సర్ ఏంది అని కాదు, రాంగ్ ఆప్షన్‌ని ఎలా ఎలిమినేట్ చేయాలి, కన్‌ఫ్యూజ్ చేసే స్టేట్మెంట్స్ నుంచి ఎలా బయటపడాలి అన్నీ ప్రాక్టికల్‌గా మీరు చూస్తారు. ఇక్కడ ప్రతి క్వెషన్‌కి 360 డిగ్రీ అనాలిసిస్, మెమరీ ట్రిక్స్ చూస్తారు. అదేవిధంగా ప్రతి క్వెషన్ దగ్గర మీకు కొత్త పాయింట్ తెలుసుకుంటారు. క్వెషన్ చదువుతున్నప్పుడే మీరు మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో టైప్ చేయండి. రాంగ్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ నేర్చుకునే కాన్సెప్ట్ రియల్ ఎగ్జామ్ హాల్‌లో మీకు మార్క్స్ తెచ్చిపెడుతుంది. మీరు ఈ వీడియోని ఒక్క సెకండ్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు సబ్జెక్ట్‌లోకి వెళ్దాం. ప్రశ్న 246 చూద్దాం. కింది వారిలో బ్లూ వాటర్ పాలసీకి సంబంధించిన వారు ఎవరు? ఆప్షన్ 1 డి అల్మేగా, ఆప్షన్ 2 అల్బుకెర్క్, ఆప్షన్ 3 డూప్లే, ఆప్షన్ 4 రాబర్ట్ క్లైవ్. హ్మ్. ఇక్కడ నాకొక సందేహముంది. పోర్చుగీసు సామ్రాజ్యాన్ని విస్తరించింది, ముఖ్యంగా గోవాను ఆక్రమించింది అల్బుకెర్క్ కదా. మరి ఈ ప్రధానమైన సముద్ర విధానం ఆయనది కాకుండా అల్మేడాదెందుకైంది? అవును. ఇక్కడే మనం ఆనాటి జియోపాలిటిక్స్ని అర్థం చేసుకోవాలి. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ 1 డి అల్మేడా. ఓహో, అల్మేడా. అవును. అల్మేడా ఆలోచనా విధానం చాలా డిఫరెంట్గా ఉండేది. అసలు పోర్చుగీసు వారు భారతదేశానికి ఎందుకొచ్చారు? సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసం. అంతేకదా, ఆ వాణిజ్యంపై అప్పటి వరకు అరబ్ వర్తకుల మోనోపొలి ఉండేది. అల్మేడా ఏమనుకున్నాడంటే, మనం భూభాగాలను ఆక్రమించి స్థానిక రాజులతో యుద్ధాలు చేస్తే మన వనరులు వృధా అవుతాయి. లాజికల్ పాయింట్. అవును కదా. దానికి బదులు హిందూ మహాసముద్రంపై మన నావికాదళ ఆధిపత్యాన్ని స్థాపిస్తే ఏ నౌక వెళ్లాలన్నా మన పర్మిషన్ తీసుకోవాల్సిందే అని భావించాడు. సముద్రాన్ని శాసిస్తే వాణిజ్యాన్ని శాసించవచ్చు. ఇదే ఆ బ్లూ వాటర్ పాలసీ. వావ్! అంటే బ్లూ వాటర్ ఈజ్ ఈక్వల్ టు సముద్ర బలం అన్నమాట. అల్మేడాకు సంబంధించింది. మరి మిగతా ఆప్షన్లు? ఇక ఆప్షన్ 2 అల్బుకర్క్ విషయానికి వస్తే, అతను అల్మేడా తర్వాత వచ్చి ఈ విధానాన్ని పూర్తిగా మార్చేశాడు. సముద్రంతో పాటు భూభాగాలంటే ఆ గోవా లాంటివి కూడా మన ఆధీనంలో ఉండాలని భావించాడు. ఆప్షన్ 3 డూప్లే. ఇతను పూర్తిగా ఫ్రెంచ్ రాజకీయాలకు సంబంధించినవాడు. రైట్. అతని దృష్టి ఎప్పుడూ భారతీయ రాజుల అంతర్గత వ్యవహారాలపై ఉండేదు. ఇక ఆప్షన్ 4 రాబర్ట్ క్లైవ్ గురించి చెప్పాలంటే, అతను ప్లాసీ యుద్ధంతో బ్రిటిష్ భూస్వామ్యానికి పునాది వేశాడు. వాళ్లకు బ్లూ వాటర్ పాలసీతో సంబంధం లేదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ట్రిక్ ఏంటంటే, బ్లూ వాటర్ అనగానే సముద్ర బలం. అది అల్మేడా. భలే చెప్పారు. అంటే భూమి మీద టోల్ ప్లాజా కట్టడం మానేసి ఏకంగా ఆ సముద్రపు మార్గాలకే టోల్వేట్ కట్టాడనమాట అల్మేడా. చాలా వ్యూహాత్మకం. అవును, అచ్చం అలాగే. సరే, ఇప్పుడు ఈ సామ్రాజ్యవాదుల మధ్య జరిగిన కొన్ని ఆసక్తికరమైన లావాదేవీలను చూద్దాం. ప్రశ్న 247. బొంబాయిని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరి నుంచి తీసుకుంది? ఆప్షన్ 1 డచ్ వారు, ఆప్షన్ 2 ఫ్రెంచ్ వారు, ఆప్షన్ 3 డానిష్ వారు, ఆప్షన్ 4 పోర్చుగీస్ వారు. ఇందాక మనం అనుకున్నాం కదా విచిత్రమైన పెళ్లిళ్ల గురించి. ఇది చరిత్రలో జరిగిన అత్యంత విచిత్రమైన వ్యవహారం. అవునా? అంటే ఆ బొంబాయి పెళ్లి కానుకగా వచ్చిందా? ఖచ్చితంగా. 1661లో బ్రిటన్ రాజు చార్లెస్ II పోర్చుగీస్ రాకుమారి క్యాథరిన్ ఆఫ్ బ్రగాన్జాను వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో ఏంటంటే పోర్చుగీస్ వారికి డచ్ వారితో విపరీతమైన శత్రుత్వం నడుస్తోంది. హ్మ్. తమ స్థావరాలను రక్షించుకోవడానికి వారికి బలమైన బ్రిటిష్ మద్దతు కావాలి. అందుకే ఆ పెళ్లి కానుకగా ఏకంగా బొంబాయి దీపాలను బ్రిటన్ రాజుకి ఇచ్చేశారు. అంటే వివాహం బొంబాయిని తెచ్చిందనమాట. అవును, అదే ట్రిక్. కానీ ఇక్కడ తమాషా ఏంటంటే, బ్రిటన్ రాజుకు అంత దూరంలో ఉన్న బొంబాయిని మెయింటైన్ చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే కేవలం 10 పౌండ్ల వార్షిక అద్దెకు దానిని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి లీజుకిచ్చేశాడు. జస్ట్ 10 పౌండ్లకే. అవును. ఇక మిగతా ఆప్షన్లు చూస్తే, ఆప్షన్ 1 డచ్ వారు అప్పటికే సుగంధ ద్రవ్యాల కోసం ఇండోనేషియా వైపు వెళ్లిపోయారు. ఆప్షన్ 2 ఫ్రెంచ్ వారు పాండిచేరి లాంటి దక్షిణ భారతదేశ ప్రాంతాలపై దృష్టి పెట్టారు. ఆప్షన్ 3 డానిష్ వారు కేవలం ట్రాంక్బార్ లాంటి చిన్న స్థావరాలకి పరిమితమయ్యారు.
కాబట్టి వాళ్ళు కారు. మనకు వద్దు అనుకున్న ఒక గిఫ్ట్ కార్డుని ఇంకొకరికి తక్కువ రేటుకు అమ్మేసినట్లుంది రాజుగారి వ్యవహారం. ఆ బాంబే తర్వాత కాలంలో భారతదేశానికి ఆర్థిక రాజధాని అవుతుందని ఆయన ఊహించి ఉండడసలు. ఖచ్చితంగా. ఇక మన దృష్టిని దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతదేశం వైపు, పంజాబ్ సామ్రాజ్యం వైపు మళ్లిద్దాం. ప్రశ్న 248. మహారాజా రంజిత్ సింగ్ రాజధాని ఏది? ఆప్షన్ 1 అమృత్సర్, ఆప్షన్ 2 పటియాలా, ఆప్షన్ 3 లాహోర్, ఆప్షన్ 4 కపూర్తలా. జవాబు ఆప్షన్ 3 లాహోర్. రంజిత్ సింగ్ 1799లో లాహోర్ను ఆక్రమించి తన పరిపాలనా సైనిక కేంద్రంగా చేసుకున్నాడు. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి. ఏంటది? లాహోర్కు శతాబ్దాల నాటి మొఘల్ పరిపాలనా నేపథ్యం ఉంది. ఆ ప్రాంతాన్ని పాలించాలంటే లాహోర్పై పట్టు సాధించడం చారిత్రకంగా కూడా చాలా అవసరం. ఓహో, అంటే ఒక అథారిటీ లాంటిదనమాట. అవును. ఇక ఆప్షన్ 1 అమృత్సర్ విషయానికొస్తే అది సిక్కులకు అత్యంత పవిత్రమైన మతపరమైన కేంద్రం మాత్రమే. రంజిత్ సింగ్ అమృత్సర్ను ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంచుతూనే లాహోర్ను రాజకీయ రాజధానిగా ఎంచుకున్నాడు. ఆప్షన్ 2 పటియాలా, ఆప్షన్ 4 కపుర్తలా అనేవి అప్పట్లో స్వతంత్రంగా ఉన్న రాజ్యాలు. అంటే మతాన్ని, రాజకీయాలను ఒకేచోట కలపకుండా మన వాషింగ్టన్ డీసీ లాంటి రాజకీయ కేంద్రాన్ని, జెరూసలేం లాంటి మత కేంద్రాన్ని విడిగా ఉంచారన్నమాట. గొప్ప విజన్ అసలైనది. నిజమే, చాలా క్లారిటీ ఉన్న నాయకుడాయన. మరి ప్రశ్న 249 చూద్దాం. మహారాజా రంజిత్ సింగ్ ఏ మిసల్కు చెందినవారు? ఆప్షన్ 1 అహ్లువాలియా, ఆప్షన్ 2 దల్లెవాలియా, ఆప్షన్ 3 కనయ్య, ఆప్షన్ 4 షుకర్ చకియా. నాకిక్కడొక కన్ఫ్యూషన్ ఉంది. చాలామంది కనైహా మిసల్ అనే అంటారు కదా. సరిగ్గా పాయింట్కొచ్చారు. దీనికి జవాబు ఆప్షన్ 4 షుకర్ చకియా. అసలు ఈ మిసల్ అంటే ఏంటంటే, పంజాబ్లో సిక్కు యోధులు 12 స్వతంత్ర వర్గాలుగా ఉండేవారు. అవే మిసల్స్. రంజిత్ సింగ్ ఈ షుకర్ చకియా మిసల్లోనే జన్మించాడు. ఓకే, మరి ఆ కన్హయ్యా మిసల్ గొడవ ఏంటి? ఏంటంటే, రంజిత్ సింగ్ కన్హయ్యా మిసల్తో కేవలం వివాహ సంబంధం మాత్రమే పెట్టుకున్నాడు. ఆ మిసల్ నాయకురాలి కుమార్తె మెహతాబ్ కౌర్ను వివాహం చేసుకున్నాడు. అది 2 బలమైన వర్గాలను ఏకం చేయడానికి చేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ లాంటి పెళ్లి. అంతే తప్ప ఆయన పుట్టింది మాత్రం షుకర్ చకియాలోనే. ఇక ఆప్షన్ 1 అహ్లువాలియా, ఆప్షన్ 2 దల్లేవాలియా అనేవి ఆ 12 మిసల్స్లోని వేరే స్వతంత్ర వర్గాలు. రైట్. వివాహాలను ఒక దౌత్యపరమైన ఆయుధంగా వాడటం చరిత్రలో ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. సరే, ఇప్పుడు మనం బ్రిటిష్ వారు ఎలా బలపడ్డారో, అలాగే మొఘలులతో వారి ప్రారంభ ఘర్షణలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇదొక ఇంట్రెస్టింగ్ చాప్టర్. వినండి. ప్రియమైన అభ్యర్థులారా, నేను ప్రశ్న చదువుతున్నప్పుడు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేయడానికి చాట్ బాక్స్లో సమాధానమివ్వండి. స్క్రిప్ట్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత తరచుగా అడిగే పీవైక్యూలున్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, ప్రశ్న 250 చూద్దాం. తొలిదశలో ఈస్ట్ ఇండియా కంపెనీ పశ్చిమ ప్రెసిడెన్సీ ఎక్కడ ఉండేది? ఆప్షన్ 1 సూరత్, ఆప్షన్ 2 సతారా, ఆప్షన్ 3 బొంబాయి, ఆప్షన్ 4 పనాజీ. దీనికి జవాబు ఆప్షన్ 1 సూరత్. 1612లో బ్రిటిష్ వారు తమ తొలి కేంద్రాన్ని సూరత్లోనే స్థాపించారు. అసలు సూరత్ ఎందుకంటే, అప్పట్లో మొఘల్ సామ్రాజ్యంలో అత్యంత సంపన్నమైన వాణిజ్య కేంద్రమది. చాలా బిజీ పోర్ట్ కదది. సూరత్ ఓడరేవులో ఇసుక మేట వేయడం మొదలైంది. దానికి తోడు మరాఠాలు సూరత్పై పదే దాడులు చేయడం స్టార్ట్ చేశారు. ఓహో. దాంతో తమకిక్కడ భద్రత లేదని బ్రిటిష్ వారు భయపడి 1687లో ఆప్షన్ 3 అయిన బొంబాయికి తమ కేంద్రాన్ని మార్చుకున్నారు. 1687 తర్వాతే బొంబాయికి మార్చారు అనేది ఇక్కడ లాజిక్. ఇక ఆప్షన్ 2 సతారా అనేది మరాఠాల రాజధాని. ఆప్షన్ 4 పనాజీ అనేది పోర్చుగీసు వారిది. అంటే ముందు ఎక్కడ వ్యాపారం బాగా ఉంటే అక్కడికి వెళ్లారు, తర్వాత ఎక్కడైతే తమకు పూర్తి రక్షణ ఉంటుందో అక్కడికి జంప్ అయ్యారన్నమాట. అంతే కదా, పక్కా వ్యాపార బుద్ధి. మరి ఈ బ్రిటిష్ వారు ఎప్పుడు గెలుస్తూనే ఉన్నారా? అంటే మొఘలుల చేతిలో ఓడిపోయిన సందర్భం కూడా ఉందా ఏమైనా? ఉండండి, అది చాలామందికి తెలియని విషయం. మీ నెక్స్ట్ క్వశ్చన్ అదే అనుకుంటా. అవును. ప్రశ్న 251. ఔరంగజేబు చేత బహిష్కరించబడిన బ్రిటిష్ గవర్నర్ ఎవరు? ఆప్షన్ 1 ఆంగియర్, ఆప్షన్ 2 సర్ జాన్ చైల్డ్, ఆప్షన్ 3 సర్ జాన్ గేయర్,
ఆప్షన్ 4 సర్ నికోలస్ వైట్. జవాబు ఆప్షన్ 2 సర్ జాన్ చైల్డ్. 1688 టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక విపరీతమైన అహంకారం వచ్చింది. మొగలులకి సముద్రబలం లేదు కదా, వాళ్ల ఓడరేవులను మనం దిగ్బంధిస్తే మన షరతులకు తలొగ్గుతారు అని ఈ సర్ జాన్ చైల్డ్ ఓవర్ యాక్షన్ చేశాడు. దీనినే హిస్టరీలో చైల్డ్స్ వార్ అంటారు. మరి ఔరంగజేబ్ ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోలేదు. తన సైన్యాన్ని పంపి బ్రిటిష్ వారి ఫ్యాక్టరీలను ధ్వంసం చేసి వారిని సూరత్ నుండి తరిమికొట్టాడు. చివరకు బ్రిటిష్ వారు కాళ్లావేళ్ల పడి క్షమాపణలు చెప్పి అరెరే, భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. పైగా ఈ గొడవకు కారణమైన సర్ జాన్ చైల్డ్ను ఇండియా నుండి బహిష్కరించాలని ఔరంగజేబు షరతు పెట్టాడు. ఇక మిగతా ఆప్షన్లు చూస్తే ఆప్షన్ 1 యాంగ్యా, బొంబాయి నగర నిర్మాత, ఆప్షన్ 3 గేయర్. ఇంకో సందర్భంలో మొగలుల చేత ఖైదు చేయబడ్డాడు కానీ బహిష్కరించబడలేదు. ఆప్షన్ 4 వేట్కి అసలు ఈ గొడవతో సంబంధం లేదు. వావ్! నిద్రపోతున్న సింహాన్ని తట్టిలేపితే ఏమవుతుందో బ్రిటిష్ వారికి అప్పుడు ప్రాక్టికల్గా అర్థమైందనమాట. ఇక 100 సంవత్సరాలు గడిచేసరికి పరిస్థితి ఎలా మారిందో చూడండి. ప్రశ్న 252. బక్సర్ యుద్ధం సమయంలో ఢిల్లీ పాలకుడు ఎవరు? ఆప్షన్ 1 ఔరంగజేబ్, ఆప్షన్ 2 షా ఆలం 1, ఆప్షన్ 3 బహదూర్ షా జఫర్, ఆప్షన్ 4 షా ఆలం 2. ఇక్కడ కనుక క్రోనాలజీ అంటే కాలక్రమం గుర్తిస్తే సమాధానం చాలా ఈజీ. జవాబు ఆప్షన్ 4 షా ఆలం 2. బక్సర్ యుద్ధం 1764లో జరిగింది. అప్పటికి మొఘల్ సామ్రాజ్యం చాలా వీక్ అయిపోయింది. షా ఆలం 2 పేరుకే చక్రవర్తి. ఆప్షన్ 1 ఔరంగజేబ్ చూసుకుంటే ఆయన 1707లోనే చనిపోయాడు. అంటే ఈ యుద్ధానికి ఒక 60 ఏళ్ల ముందే. ఆప్షన్ 2 షా ఆలం 1 అంతకు ముందే పాలించాడు. ఆప్షన్ 3 జఫర్ ఏమో ఏకంగా 1857 సిపాయిల తిరుగుబాటు కాలం నాటివాడు. సో ఎలిమినేషన్ పద్ధతిలో చూస్తే 1764లో ఉన్నది షా ఆలం 2 మాత్రమే. అబ్బా! ఔరంగజేబు కాలంలో బ్రిటిష్ వారిని తరిమికొట్టిన సామ్రాజ్యం 100 ఏళ్లు కిరిగేసరికే అదే బ్రిటిష్ వారి చేతుల్లో చిత్తుగా ఓడిపోయిందన్నమాట. అసలు భారతదేశ రాతను మార్చేసిన ఆ కీలకమైన యుద్ధం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ప్రశ్న 253. బ్రిటిష్ ఆధిపత్యానికి పునాది వేసిన యుద్ధమేది? ఆప్షన్ 1 బక్సర్ యుద్ధం, ఆప్షన్ 2 ప్లాసీ యుద్ధం, ఆప్షన్ 3 మూడవ మైసూర్ యుద్ధం, ఆప్షన్ 4 1857 స్వాతంత్ర సంగ్రామం. ఇక్కడొక సున్నితమైన లాజిక్ గమనించాలి మీరు. జవాబు ఆప్షన్ 2 ప్లాసీ యుద్ధం. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం వాళ్లకొక ఫౌండేషన్ అంటే పునాది లాంటిది. నిజానికి ప్లాసీని ఒక యుద్ధమనడం కన్నా ఒక కొనుగోలు అనాలి. కొనుగోలా? అంటే లంచమంటారా? అవును. రాబర్ట్ క్లైవ్ యుద్ధం చెయ్యకుండానే బెంగాల్ నవాబు సేనాధిపతికి లంచమిచ్చి కొనేశాడు కదా. దీనివల్ల బ్రిటిష్ వారికి బెంగాల్లో రాజకీయ ఆధిపత్యానికి పునాది పడింది. మరి ఆప్షన్ 1 బక్సర్ యుద్ధం ఏంటి అంటే ఆ పునాదికి ఒక చట్టపరమైన గుర్తింపు అంటే దీవానీ హక్కులు తెచ్చింది బక్సర్. ప్లాసీలో పునాది, బక్సర్లో గుర్తింపు అని విశ్లేషించుకోవాలి. ఓహో! అంటే ప్లాసీ అనేది ఒక ఇంట్లో తాళం పగలగొట్టి దొంగతనం చేయడం లాంటిదైతే, బక్సర్ యుద్ధం అనేది ఇంటి యజమాని మెడ మీద కత్తిపెట్టి ఆ ఆస్తిపత్రాలను తమ పేరు మీద రాయించుకోవడం లాంటిదనమాట. అచ్చం అలాగే. భలే చెప్పారు. ఇక మూడవ మైసూర్ యుద్ధం, 1857 తిరుగుబాటు అనేవి ఆ తర్వాత చాలా కాలానికి జరిగిన పరిణామాలు. రైట్. ఇప్పుడు ప్రశ్న 254 చూద్దాం. మహారాజా రంజిత్ సింగ్ తక్షణ వారసుడు ఎవరు? ఆప్షన్ 1 హరిసింగ్ నల్వా, ఆప్షన్ 2 ఖరక్ సింగ్, ఆప్షన్ 3 షేర్ సింగ్, ఆప్షన్ 4 నౌనిహాల్ సింగ్. జవాబు ఆప్షన్ 2 ఖరక్ సింగ్. రంజిత్ సింగ్ 1839లో చనిపోగానే ఆయన కుమారుడు ఖరక్ సింగ్ రాజైనాడు. కాని ఆ తండ్రికున్న సత్తా అతన్లో లేదు. ఇక ఆప్షన్ 1 నల్వా అత్యంత ధైర్యశాలి అయిన సైన్యాధ్యక్షుడు, కాని వారసుడు కాదు. ఆప్షన్ 3 షేర్ సింగ్ ఆ తర్వాత పాలకుడయ్యాడు. ఆప్షన్ 4 నౌనిహాల్ సింగ్ ఎవరంటే ఈ ఖరక్ సింగ్ కొడుకు అన్మాట. ఒక బలమైన నాయకుడు లేకపోతే ఎంతటి సామ్రాజ్యమైనా కూలిపోతుందనడానికి ఈ పంజాబ్ హిస్టరీనే నిదర్శనం. నిజమే. ఇప్పుడు మనం కర్ణాటక, మైసూర్ యుద్ధాలు మరియు బ్రిటిష్ అధికారుల వ్యవహార శైలి విభాగానికి వచ్చాం. అయితే ప్రశ్న 255 ప్రారంభించడానికి ముందు, ప్రియమైన అభ్యర్థులారా, నేను ప్రశ్న చదువుతున్నప్పుడు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేయడానికి చాట్ బాక్స్లో సమాధానమివ్వండి. స్కిప్ చేయకండి.
చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత తరచుగా అడిగే పీవైక్యూలు ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే. ప్రశ్న 255. పోర్టోనోవో యుద్ధంలో హైదర్ అలీని ఓడించిన బ్రిటిష్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 కెప్టెన్ పోపం, ఆప్షన్ 2 సర్ ఐర్కూట్, ఆప్షన్ 3 సర్ హెక్టర్ మున్రో, ఆప్షన్ 4 జనరల్ గొడార్డ్. జవాబు ఆప్షన్ 2 సర్ ఐర్కూట్. రెండవ ఆంగ్లో-మైసూర్ యుద్ధం సమయంలో హైదర్ అలీ ఏకంగా మరాఠాలు, నిజాములతో కలిసి ఒక కూటమి కట్టి బ్రిటిష్ వారిపై విరుచుకుపడ్డాడు. అప్పుడు బెంగాల్ నుండి వచ్చిన ఈ సర్ ఐర్కూట్ పోర్టోనోవో యుద్ధంలో అద్భుతమైన వ్యూహంతో హైదర్ అలీని నిలువరించాడు. గ్రేట్ ఎస్కేప్ అన్నమాట బ్రిటిష్ వాళ్ళకి. అవును. ఇక ఆప్షన్ 3 హెక్టర్ మున్రో బక్సర్ యుద్ధానికి సంబంధించినవాడు కదా. ఆప్షన్ 1 పోపం గ్వాలియర్ ప్రాంతానికి, ఆప్షన్ 4 గొద్దాడ్ మరాఠా ప్రాంతాలకు చెందినవారని మనం క్లారిఫై చేసుకోవాలి. క్లియర్. ప్రశ్న 256. అలహాబాద్ ఒప్పందం తర్వాత ముర్షిదాబాద్ డిప్యూటీ దివాన్గా ఎవరిని నియమించారు? ఆప్షన్ 1 మొహమ్మద్ రజా ఖాన్, ఆప్షన్ 2 షితాబ్ రాయ్, ఆప్షన్ 3 రాయ్ దుర్వబ్, ఆప్షన్ 4 సయ్యద్ గులాం హుస్సేన్. అసలు ఈ ద్వంద్వ ప్రభుత్వ విధానం, డ్యూయల్ గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు? ఈ ద్వంద్వ ప్రభుత్వమనేవి చరిత్రలో అత్యంత క్రూరమైన ఐడియా అని చెప్పాలి. బక్సర్ యుద్ధం తర్వాత దివానీ అంటే పన్ను వసూలు చేసే హక్కులు వీళ్ళు తీసుకున్నారు. కాని పరిపాలన చేసే నిజామత్ బాధ్యతను మాత్రం పేరుకే ఉన్న నవాబుకు అప్పగించారు. డబ్బులేని నవాబు ఏమీ చేయలేడు, డబ్బు ఉన్న బ్రిటిష్ వారికి బాధ్యత లేదు. చాలా డేంజరస్ ఇది. అవును. ఇక జవాబు విషయానికొస్తే ఆప్షన్ 1 మొహమ్మద్ రజాఖాన్ కరెక్ట్. ముర్షిదాబాద్ అంటే బెంగాల్ ప్రాంతానికి పన్నులు వసూలు చేయడానికి ఇతన్ని డిప్యూటీ దివాన్గా పెట్టారు. మరి ఆప్షన్ 2 షితాబ్రాయ్ ఎవరు? ఇతను బీహార్ ప్రాంతానికి నియమించబడ్డాడు అని పోల్చి గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ 3 దుర్లభ్, ఆప్షన్ 4 గులాం హుసేన్లకు అసలీ పరిపాలనతో సంబంధం లేదు. వామ్మో, ఎంత పైశాచికమైన ఆలోచన ఇది! అధికారం మొత్తం తమ చేతిలో ఉంచుకుని జవాబుదారీతనాన్ని మాత్రం ఇంకొకరి నెత్తిన రుద్దేశారన్నమాట. సరే, మళ్ళీ వెనక్కి వెళ్ళి పోర్చుగీస్ వారి గురించి చూద్దాం. ప్రశ్న 257. మొదటి పోర్చుగీస్ వైస్రాయ్ ఎవరు? ఆప్షన్ 1 డయాస్, ఆప్షన్ 2 వాస్కోడగామా, ఆప్షన్ 3 అల్మేడా, ఆప్షన్ 4 అల్బుకెర్క్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఫ్రాన్సిస్కో డి అల్మేడా 1505లో వచ్చాడు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయి మొదటివాడు అనగానే ఆప్షన్ 2 వాస్కోడగామా అనుకుంటారు. అవును, అందరికీ గుర్తొచ్చే పేరు అదే కదా. కాని అతను కేవలం సముద్ర మార్గాన్ని కనుక్కున్న అన్వేషకుడు మాత్రమే. వ్యాపారం చేయాలంటే సైనిక రక్షణ కావాలని పోర్చుగీస్రారు భావించి అల్మేడాను మొట్టమొదటి వైస్రాయ్గా పంపించారు. ఆప్షన్ 1 డయాస్ కేవలం కేప్ ఆఫ్ గుడ్ హోప్ వరకు వచ్చిన నావికుడు, ఆప్షన్ 4 అల్బుకెర్కేమో రెండవ గవర్నర్. అంటే కేవలం వస్తువులు కొనుక్కుందామనొచ్చినవారు ఏకంగా ఊరికి పెద్దలైపోవాలని డిసైడ్ అయ్యారన్నమాట. కరెక్ట్గా పట్టుకున్నారు. అయితే ఈ పోర్చుగీస్ వారి ఆధిపత్యానికి ఎక్కడ బ్రేక్ పడిందా ఈ నెక్స్ట్ ప్రశ్న చెబుతుంది. ప్రశ్న 258. స్వాలీ వద్ద పోర్చుగీస్ వారిని ఓడించిన బ్రిటిష్ అధికారి ఎవరు? ఆప్షన్ 1 విలియం హాకిన్స్, ఆప్షన్ 2 థామస్ బెస్ట్, ఆప్షన్ 3 థామస్ రో, ఆప్షన్ 4 జోజియా చైల్డ్. జవాబు ఆప్షన్ 2 థామస్ బెస్ట్. 1612 నాటికి సముద్రం మీద పోర్చుగీస్ వారిదే ఆధిపత్యం. అలాంటి నౌకలను సూరత్ దగ్గరలో ఉన్న స్వాలి వద్ద కెప్టెన్ థామస్ బెస్ట్ ఓడించాడు. ఇది చూసిన మొఘల్ చక్రవర్తి జహాంగీర్కి అర్థమైందేంటంటే బ్రిటిష్ వాళ్లకూడా మంచి సత్తా ఉందని. ఆప్షన్ 1 హాకిన్స్, ఆప్షన్ 3 థామస్ రో కేవలం దౌత్యవేత్తలు మాత్రమే. వాళ్లకి యుద్ధాలతో పనిలేదు. ఒక రౌడీని ఇంకో కొత్త రౌడీ కుడితే ఊరి పెద్ద ఆ కొత్తవాడికి పనులప్పగించినట్లుందేది. అవును, సరిగ్గా. ప్రశ్న 259. మొదటి కర్ణాటక యుద్ధానికి తక్షణ కారణం ఏది? ఆప్షన్ 1 ఆంగ్లో ఫ్రెంచ్ శత్రుత్వం, ఆప్షన్ 2 ఆస్ట్రియన్ వారసత్వ యుద్ధం, ఆప్షన్ 3 కర్ణాటక వారసత్వ వివాదం, ఆప్షన్ 4 బ్రిటిష్ వారు ఫ్రెంచ్ నౌకలను పట్టుకోవడం. ఇక్కడ అసలు ఈ నేపథ్య కారణానికి తక్షణ కారణానికి ఉన్న తేడా ఏంటి? ఇది చాలా ముఖ్యమైన పాయింట్.
ఇద్దరు వ్యక్తులు ఎప్పటినుంచో ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉండొచ్చు. అది నేపథ్యం. కాని ఒకరోజు బార్లో ఒకడి భుజం మరొకటికి తగలగానే కొట్లాట మొదలవుతుంది చూసారా? అవునవును. ఆ భుజం తగలడం అనేది తక్షణ కారణం, అంటే ఇమ్మీడియట్ కాజ్. ఇక్కడ ఆ భుజం తగలడం ఏంటంటే జవాబు ఆప్షన్ 4, బ్రిటిష్ వారు ఫ్రెంచ్ నౌకలను పట్టుకోవటం. దీనివల్ల వెంటనే యుద్ధం మొదలైంది. ఆప్షన్ 2, ఆస్ట్రియన్ వారసత్వ యుద్ధం అనేది నేపథ్య కారణం మాత్రమే. ఆప్షన్ 1, సహజమైన వైరం. ఆప్షన్ 3, కర్ణాటక వారసత్వ వివాదం అనేది అసలు రెండవ కర్ణాటక యుద్ధానికి కారణం. కాబట్టి మనం స్పష్టంగా వేరు చేసి చూపాలి. అద్భుతమైన ఉదాహరణండి. ఇప్పుడు మన చివరి విభాగానికి వస్తున్నాం. ఒప్పందాలు, విధానాలు మరియు పతనాలు. ప్రశ్న 260 ప్రారంభించడానికి ముందు స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత తరచుగా అడిగే పీవైక్యూలు ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి హైప్ బటన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన మా టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. ఓకే, ప్రశ్న 260. శ్రీరంగపట్నం ఒప్పందం బ్రిటిష్ వారు ఎవరితో చేసుకున్నారు? ఆప్షన్ 1 హైదర్ అలీ, ఆప్షన్ 2 డూప్లే, ఆప్షన్ 3 టిప్పు సుల్తాన్, ఆప్షన్ 4 నంజరాజ్. జవాబు ఆప్షన్ 3, టిప్పు సుల్తాన్ 1792లో. ఇది చాలా అవమానకరమైన ఒప్పందం ఆయనకి. టిప్పు రాజ్యంలో సగం లాక్కోవడమే కాకుండా పరిహారం చెల్లించే వరకు ఆయన ఇద్దరు కొడుకులను బందీలుగా పట్టుకెళ్లారు బ్రిటిష్ వాళ్ళు. ఇక్కడ లాజిక్ ఏంటంటే 1782లోనే హైదర్ అలీ అంటే ఆప్షన్ 1 చనిపోయాడు కదా, సో ఆయన కాదు. డూప్లే, నంజరాజులకు దీంతో ఎలాంటి సంబంధం లేదు. పిల్లలను బందీలుగా పెట్టుకుని దౌత్యం చేయడమనేది చాలా క్రూరమైన ఆలోచన నిజంగా. సరే, ప్రశ్న 261. మహారాజా రంజిత్ సింగ్కు కోహినూర్ వజ్రం ఎవరి నుంచి వచ్చింది? ఆప్షన్ 1 షా షుజా దురానీ, ఆప్షన్ 2 జమాన్ షా, ఆప్షన్ 3 దోస్ట్ ముహమ్మద్, ఆప్షన్ 4 షేర్ అలీ. దీనికి జవాబు ఆప్షన్ 1, షా షుజా దురానీ. ఆఫ్ఘనిస్తాన్లో పదవి కోల్పోయి ప్రాణాల కోసం పారిపోయి వచ్చిన ఈ షా షుజాకు రంజిత్ సింగ్ ఆశ్రయమిచ్చాడు. ఆ సాయానికి ప్రతిఫలంగానే ఈ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. మిగతా ఆప్షన్లను ఎలిమినేట్ చేస్తూ మనం షుజా వజ్రం ఇచ్చాడు అనే ట్రిక్ వాడాలిక్కడ. సింహాసనం కోసం ఎవరెవరు ఏమేమిచ్చారో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రశ్న 262. టిప్పు సుల్తాన్ రాజధాని ఏది? ఆప్షన్ 1 శ్రీరంగపట్నం, ఆప్షన్ 2 మైసూర్, ఆప్షన్ 3 బెంగళూరు, ఆప్షన్ 4 కోయంబత్తూర్. జవాబు ఆప్షన్ 1 శ్రీరంగపట్నం. ఇది రక్షణకు అనువుగా ఉండే కావేరీ నదీ ద్వీపం. చుట్టూ నది ఉండటం వల్ల శత్రువుల నుండి రక్షణగా ఉంటుందని దీన్ని ఎంచుకున్నాడు. మైసూర్ అనేదే సాంప్రదాయ రాజధాని. బెంగళూరు, కోయంబత్తూరు కేవలం ప్రాదేశిక కేంద్రాలే అని తెలపాలి మనం. వాణిజ్య సంస్థలు. స్టేట్మెంట్ 2. ఈ ఏజెన్సీల ఆపరేషన్లు కేవలం కలకత్తాకే పరిమితమయ్యాయి. ఆప్షన్ 1 మాత్రమే, ఆప్షన్ 2 మాత్రమే, ఆప్షన్ 3 1 మరియు 2 రెండు, ఆప్షన్ 4 ఏదీ కాదు. అసలు ఈ వాణిజ్య సంస్థల నేపథ్యమేంటి? ఇవి ఆ కాలపు వెంచర్ క్యాపిటలిస్టుల్లాంటివి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు స్వంత వ్యాపారాలు చేయడానికి వీటిని పెట్టారు. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్. మరి రెండోది? స్టేట్మెంట్ 2 పూర్తిగా తప్పు. ఎందుకంటే ఇవి కేవలం కలకత్తాకే పరిమితం కాలేదు, బొంబాయి, మద్రాసుల్లో కూడా వ్యాపించాయి. అందుకే ఆప్షన్ 1 మాత్రమే సరైన జవాబిక్కడ. సూపర్. ప్రశ్న 264. అమృత్సర్ ఒప్పందం 1809 గురించి కింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, ఈ ఒప్పందం సట్లెజ్ నదిని సరిహద్దుగా నిర్ణయించింది. స్టేట్మెంట్ 2, ఈ ఒప్పందం తర్వాతే మహారాజా రంజిత్ సింగ్ జమ్మూ, ముల్తాన్ మరియు కాశ్మీర్లను ఆక్రమించారు. దీనికి కూడా ఆప్షన్స్ పాతవే. 1, 2, 2 ఏది కాదు. జవాబు ఆప్షన్ 3, 2 స్టేట్మెంట్లు సరైనవే. సట్లెజ్ నది తూర్పు సరిహద్దుగా మారడంతో, బ్రిటిష్ వారి భయం లేకపోవడంతో రంజిత్ సింగ్ తన ఫోకస్ మొత్తం ఉత్తర పశ్చిమ దిశగా మార్చి కాశ్మీర్ లాంటివి ఆక్రమించాడు. దాన్ని మనం కనెక్ట్ చేసి అర్థం చేసుకోవాలి. అద్భుతమైన స్ట్రాటజీ అసలు. ఇక మన చివరి ప్రశ్న. కానీ ముందుగా
స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత తరచుగా అడిగే పీవైక్యూలు ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, ప్రశ్న 265. ఇది అజర్షన్ రీజనింగ్ ఫార్మాట్. స్టేట్మెంట్ 1. అజర్షన్ 1856లో పరిపాలనా వైఫల్యం అనే సాకుతో అవధ్ నవాబ్ వాజిద్ అలీ షాను తొలగించి బహిష్కరించారు. స్టేట్మెంట్ 2. రీజన్ తాలూక్దారులను మరియు తిరుగుబాటుదారులను నవాబు కంట్రోల్ చెయ్యలేకపోయాడని ఆరోపణలు. ఆప్షన్ 1. 2 వాక్యాలు సరైనవే, రెండోది మొదటిదానికి సరైన వివరణ. ఆప్షన్ 2. 2 సరైనవే కాని సరైన వివరణ కాదు. ఆప్షన్ 3. 1 సరైంది, 2 తప్పు. ఆప్షన్ 4. 1 తప్పు, 2 సరైంది. ఏంటి రాజ్య సంక్రమణ విధానంలోని కుయుక్తులు? ఇది డల్హౌసీ వేసిన పెద్ద కుట్ర. జవాబు ఆప్షన్ 1. జమీందార్లను నవాబు కంట్రోల్ చేయలేకపోవడాన్నే బ్రిటిష్ వారు పరిపాలనా వైఫల్యమనే సాకుగా చూపి ఆక్రమించారని మనం విశ్లేషించాలి. ఇది కారణం ఫలితాలకు మధ్య ఉన్న స్పష్టమైన ఉదాహరణ. అసలు బ్రిటిష్ వాళ్లే నవాబు సైన్యాన్ని రద్దు చేసి మళ్లీ నువ్వు కంట్రోల్ చేయట్లేదు అని నెపం నెట్టేశారు. ఎంతటి వికృతమైన కపటమైన వాదన ఇది కదా! సరిగ్గా చెప్పారు. ఇది మన ఈ ఎపిసోడ్ అంతటి సారాంశం.